తెలంగాణలో ప్రచారం గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రచార రథాలు సైలెంట్ అయ్యాయి. సౌండ్ రీసౌండ్తో దద్దరిల్లిన నియోజకవర్గాలు, వీధులు, కాలనీలు అన్నీ కూడా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లాయి. ఎన్నికల సమయం విధించిన గడువు ముగియటంతో అన్ని పార్టీల ప్రచార రథాలు ఆయా పార్టీ క్యాంప్ ఆఫీసులకు చేరాయి. పోలీసులు కూడా నియోజకవర్గాల్లో పహారా కాస్తున్నారు. ఎవరు క్యాంపెయిన్ చేసినా లీగల్గా యాక్షన్ తీసుకోనున్నారు. క్యాంపెయిన్ టైం క్లోజ్ అయ్యాక ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం చేయొద్దని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో అన్ని పార్టీల అభ్యర్థులు క్యాంప్ ఆఫీసులకే పరిమితమయ్యారు. తెలంగాణలో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రచార రథాలన్నీ సైలెంట్ అయిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, ఎన్నికల ప్రచార అంకం ముగిసింది. ఇప్పటి వరకు కూడా నాయకులు అనేక రకాల వ్యూహాలను రచిస్తూ ప్రజల ముందుకు వెళ్లారు. ముఖ్యంగా మూడు పార్టీల నాయకులు, రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అలాగే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తమ అగ్రనేతలను రంగంలోకి దించింది. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి ఏదైతే నియోజకవర్గం ఉందో హుస్నాబాద్, అక్కడి నుండే సీఎం కేసీఆర్ తన ప్రచార అంకాన్ని మొదలుపెట్టారు. తన సెంటిమెంట్ అయినటువంటి హుస్నాబాద్లో భారీ బహిరంగ సభ ద్వారా మొదలుపెట్టిన తర్వాత సుడిగాలి పర్యటన చేశారు. ఉమ్మడి జిల్లాలో వరుస పర్యటనలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో మరోసారి అధికారంలోకి వస్తే ఏ రకంగా తాము కృషి చేస్తాము, అలాగే సంక్షేమ పథకాలను ఏ రకంగా అమలు చేస్తామని దానిపై ప్రజలకు వివరించడం జరిగింది. ఇక కేటీఆర్ పూర్తిగా కార్నర్ షోలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ఉత్సాహపరిచే పనిచేశారు. అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్కడ తాము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మరోవైపు ఇప్పటికే అంటే ఇతర పార్టీల నుండి ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలు కొంతవరకు బీఆర్ఎస్కి ఫలించాయని చెప్పవచ్చు. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తన పూర్తి స్థాయి ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఇక్కడ 13 నియోజకవర్గాల్లో దాదాపు 12 బీఆర్ఎస్ చేతిలో ఉండేవి, ప్రస్తుతం 11 ఉన్నాయి. కానీ ఓవరాల్గా మాత్రం చూసినట్లయితే కేటీఆర్, కేసీఆర్ నిజం చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను చుట్టుముట్టారని చెప్పవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎన్నడూ లేనంత విధంగా ఈ మధ్య బలపడడంతో తమ అగ్రనేతల్ని ఏకంగా ప్రధాని మోదీని కరీంనగర్లోకి దింపితే ఇతర కీలక నేతలైన అధ్యక్షుడు నడ్డా కావచ్చు, హోంమంత్రి అమిత్ షాలను పూర్తి ఉమ్మడి జిల్లాలో పర్యటించేలా చేసింది. ఈ రకంగా బీజేపీ తన అగ్రనేతలను రంగంలోకి దించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ కూడా తమ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ వ్యూహాలకు అనుసరించి అటు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఇక్కడ తెలంగాణకు రావడం జరిగింది. గెలిచే అవకాశం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వారు పర్యటించడం జరిగింది. సో ఈ మూడు పార్టీలు కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ప్రచారం చేశాయి. ఇక బీఎస్పీ లాంటి పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నాన్ని నిర్వహించడం జరిగింది. పెద్దపల్లిలో బీఎస్పీ నుండి ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి రావడం జరిగింది. ఇక ఎన్నికల విషయానికి వస్తే 30వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రజలను అన్ని రకాలుగా అభ్యర్థించినటువంటి పార్టీలు ఈ 2 రోజులు మాత్రం ఇక తమ చివరి ఫైట్కి సిద్ధమవుతున్నాయి. వారు ఏ రకంగా వారి ప్రలోభాలకి కానీ అనుకోవచ్చు, లేదంటే ఇతర ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఏ రకంగా నెరవేరుస్తున్న దానిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు తమకు బలం లేని ప్రాంతాల్లో ఏ రకంగా పబ్లిక్ని అట్రాక్ట్ చేసే పనులు పడతారో చూడాల్సింది. ఇక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఈ 2 రోజుల్లోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పార్టీలకు ఇక ఒక సూచన వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల రోజున ఇది మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఓటింగ్ ఏ శాతం జరుగుతుంది, అలాగే ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది సాయంత్రం వరకు ఒక రకమైనటువంటి ఇండికేషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.